ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు స్థిరపరచిన జీవితం. యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 5వ వచనం. యెహోషాపాతు దేవుని మార్గాలలో నడిచిన రాజు. అతడు తన హృదయాన్ని యెహోవా వైపు త్రిప్పి దేవుని చిత్తాన్ని అనుసరించాడు. అందువల్ల దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచి అతనికి ఐశ్వర్యమును మరియు ఘనతను అనుగ్రహించాడు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మన విజయానికి, స్థిరత్వానికి మూలం మన ప్రతిభ కాదు, దేవుని అనుగ్రహమే. దేవునిని మొదటి స్థానంలో ఉంచినప్పుడు ఆయన మన జీవితాన్ని స్థిరపరుస్తాడు. మన కుటుంబం, సేవ, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలోనూ ఆయన ఆశీర్వాదం కనిపిస్తుంది. లోకం ఇచ్చే ఘనత తాత్కాలికమైనది, కానీ దేవుడు ఇచ్చే ఘనత శాశ్వతమైనది. కాబట్టి మనము యెహోషాపాతు వలె దేవుని మార్గాలలో నడవడానికి ప్రయత్నించాలి. దేవుని ఎడల విధేయత స్థిరత్వాన్ని తెస్తుంది. దేవుని అనుగ్రహమే నిజమైన ఐశ్వర్యము. దేవునిని గౌరవించిన వారిని ఆయన గణపరుస్తాడు. దేవుని మార్గంలో నడిచినప్పుడు జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియులారా, మన జీవితాన్ని స్థిరపరిచేది సంపద కాదు, మనుష్యుల సహాయం కాదు, దేవుని సన్నిధి మరియు ఆయన అనుగ్రహమే. దేవునిని వెతుకుదాం, ఆయన మార్గాలలో నడుద్దాం. అప్పుడు ఆయన మన జీవితాన్ని స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలను నీ చేతుల్లో స్థిరపరచుము. నీ మార్గాలలో నడిచే హృదయాన్ని మాకు దయచేయము. నీ అనుగ్రహముతో మా కుటుంబాలను, మా పనులన్నిటినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.